హలో హాయ్ వెల్కమ్ టు వీనాస్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. మా పాపకి ఈరోజు ఎగ్జామ్ అండి. తనకి ఫీవర్గా ఉంది. సోషల్ ఎగ్జామ్ అండి. రాత్రంతా క్లాత్ పెట్టి చల్లనీరుతో చేశాను. ఎలా రాస్తుందో తెలియదు. మమ్మీ పూరి తింటానమ్మా అని చెప్పింది. 2 పూరి చేశానండి, తిన్నారు. ఇంకా చదవలేదు రాత్రంతా. అసలు ఓవర్ డేస్ అంతా అసలు చదవలేదండి. వేడి నీళ్ళు కొంచెం స్నానం చేస్తుంటే వద్దమ్మో చేయలేను, అసలు నిల్చోలేకపోతుంది. బ్రష్ చేసి వేడి నీళ్ళు అక్కడే బయట పెట్టేశాను. కాళ్ళు చేతులు కడుక్కొని తను ఈరోజు వెళ్ళిపోయింది. ఇంకా పూరి తింటానంటే పూరి చేశానండి ఈరోజు. వెరైటీగా కర్రీ చేశాను, బాయిల్ చేసి. వేడివేడిగా ఉంది కాబట్టి నైట్ అసలు తినలేదు తను. ఈ టెన్షన్లో ఉంది, సోషల్ ఎలా రాస్తామని. అసలు ఫీవర్గా ఉంది అని చదువు కూడా చదవలేకపోయింది. తనకి ఎప్పుడు సోషల్ ఎగ్జామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఆ టైంలో జ్వరం, ఫీవర్ అలా ఎందుకు వస్తుందో అర్థం కాదు. కానీ బాగానే చదువుతుంది. నాలెడ్జ్ అయితే కొంచెం ఉంది. సోషల్ అడిగినా ఏమైనా క్వశ్చన్ అడిగితే చెప్తుంది. ఈరోజు అండి మార్నింగ్ పూరి చేశాను, తిన్నది. చాలా వీక్గా ఉంది పాప. మీరందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. సో కొన్ని ఎగ్జామ్స్ బాగా రాసింది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మా పాపకి సోషల్ ఎగ్జామ్. మమ్మీ ఎలా రాస్తామని టెన్షన్లో ఉంది. 2 పూరి తినేసి బయలుదేరిపోయింది. మార్నింగ్ లేపాను 6కి చదవమంటే 6:30 మమ్మీ లేగలేకపోతున్నాను. 6:30కి లేచింది. 6 గంటల చదివింది. అన్నీ మడతపెట్టి చేసినప్పటికీ ఇంత టైం అండి. ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు. ఈ టైం మా బాబుకి అయితే ఈరోజు ఎగ్జామ్ లేదు. సో పడుకొని ఉన్నాడు. వాడు పడుకుంటేనే బెటర్ ఏమో అనుకుంటాను. అదర్వైజ్ నాకు వ్లాగ్ చేయనివ్వండి అసలు. సో ఈరోజు ఇలాగే మా డేస్ అంతా వెళ్ళిపోయింది. నిన్న వ్లాగ్ చేయలేదండి. వ్లాగ్ చేయలేదంటే అసలు బాగాలేదు. నాకు కూడా బాగాలేదు, మా పాప కూడా బాగాలేదు. నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తామని చూస్తున్నాను. ఇలాగే జడేస్తామండి. నాకైతే ఫస్ట్ వచ్చేది కాదు, అలాగే అలవాటైపోయింది. మా పాప అంటది ఎప్పుడూ సరిగ్గా ఇవ్వమ్మా అంటది. కానీ ఏదో అవుతుంది, ఇలాగే నడుస్తుందని చేస్తాను. ఇదే హాస్పిటల్కి వచ్చానండి. కొంచెం బాగాలేదు. అసలు ఈరోజు చాలా హాట్గా ఉంది వెదర్. సో వచ్చిన వెంటనే ఆరెంజ్ అసలు ఎంత టేస్టీగా అనిపించింది తింటే. లైట్ ఫుడ్ ఇస్తామని అనుకొని కిచిడి చేశానండి మైసూర్ పప్పుతో. మా పాప వచ్చి తిన్నది. ఇదే అండి ఈరోజు.